ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు చావు బతుకుల్లో ఉంటే సెల్ ఫోన్ చూస్తూ టైంపాస్ చేసే నర్సులున్నారు. తీసుకునే జీతానికి న్యాయం చేయకుండా రోగుల ప్రాణాలతో చెలగాటమాడేవారున్నారు. కానీ జీతం తీసుకోకుండా కేవలం సేవా దృక్పథంతో పేద రోగులను సేవ చేస్తోంది ఓ నర్సు. నర్సింగ్ ఫీల్డ్కే వన్నె తెస్తున్న ఈ నైటింగేల్ స్టోరీ ఏంటో మనము తెలుసుకుందాం. ఇక్కడ చిరునవ్వుతో రోగులకు సేవ చేస్తున్న ఈమె పేరు సింధూజ. ఉమ్మడి పాలమూరు జిల్లా నాగర్ కర్నూలుకు చెందిన సింధూజ మధ్యతరగతి అమ్మాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినా పెద్ద మనసుతో ఆలోచించి రోగులకు ఉచితంగా సేవలు చేస్తోంది. నైటింగేల్ ఆఫ్ పాలమూరుగా పేరు తెచ్చుకుంది. చిన్నతనంలో ఎవరైనా పెద్దయ్యాక నువ్వేమవుతావు అంటే డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో అని చెబుతారు. కానీ సింధూజ మాత్రం నర్సవుతా, రోగులకు సేవ చేస్తానని చెప్పేదట. చెప్పినట్లుగానే ఇంటి పరిస్థితులు సహకరించకపోయినా హైదరాబాద్లోని నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. తను కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో పెద్ద జీతంతోనే జీవితం గడిపియొచ్చు. కానీ సింధూజ అలా చేయలేదు. జీతం తీసుకోకుండా పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడి డాక్టర్లను ఒప్పించి పేదలకు సేవ చేస్తోంది. 6 నెలలుగా ఐసీయూలో రోగులకు సేవ చేస్తూ అందర్నీ ఆప్యాయంగా చూసుకుంటోంది సింధూజ. మా దగ్గర సింధు అనే పాప మరి మాకు 6 months నుండి మాకు ఇక్కడ పాప పనిచేస్తూ తను చదివిన ఇమ్మీడియట్గా వచ్చి హాస్పిటల్లో మరి ఆ విధంగా మేము ఇక్కడ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రతి పనిలో నిమగ్నమై స్వచ్ఛందంగా ఏది ఆశించకుండా మరి స్వచ్ఛందంగా చేస్తున్న వాళ్ళకి గుర్తింపు అనేది ఉండాలని చెప్పేసి మొన్న కలెక్టర్ ద్వారా అవార్డు ఇప్పించడం కూడా జరిగింది. సింధూజ పనితీరు, నిబద్ధత చూసిన ఆసుపత్రి వర్గాలు ఆమె పేరును గణతంత్ర దినోత్సవం నాడు అందించే అవార్డులకు సిఫారసు చేశారు. జనవరి 26న కలెక్టర్ రొనాల్డ్ రోస్ చేతుల మీదుగా సింధూజ ప్రశంసా పత్రాన్ని కూడా అందుకుంది. ముఖ్యంగా ఆమె పనితీరు చూడడం గురించి నేను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టడం జరిగింది. ప్రతిరోజు చూస్తుంటాను, చాలా డెడికేటెడ్గా, చాలా సిన్సియర్గా పనిచేస్తుంటుంది. ఆమె వచ్చిన తర్వాత బెడ్ మేకింగ్ దగ్గర నుంచి ప్రారంభమైతే పేషెంట్స్కి మందులు ఇచ్చేది, ఇంజెక్షన్స్ ఇచ్చేది, అదేవిధంగా పేషెంట్లతో మాట్లాడే తీరు కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తే జీతం వస్తుంది, కానీ తన మనసుకు సంతృప్తినివ్వదని సింధూజ చెబుతోంది. పేద రోగులకు సేవ చేయటం తనకు ఎంతో తృప్తినిస్తోందని చెబుతోంది సింధూజ. చిన్నప్పటి నుంచి నాకు సర్వీస్ అంటే నాకు ఇంట్రెస్ట్. సో పేషెంట్స్ చూడగానే నాకు నా వాళ్ళు అనే థాట్ ఉంటుంది. సో నేను ఎప్పుడు పేషెంట్ని తిట్టాలి, కష్టం ఇవ్వాలని నాకు ఉండదు. సో మంచి సర్వీస్ చేయాలని ఆశ ఉంది. సో మా పేరెంట్స్ నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. పెరుగుతున్న ఖర్చులకు జాబ్ చేయకపోతే ఇల్లు గడవని పరిస్థితుల్లో సింధూజ నర్సుగా ఉచితంగా అందిస్తున్న సేవలు నిజంగా అభినందనీయమే.